భారతదేశ చరిత్రలో ఎంతో మంది వీరులు జన్మించారు. కానీ కొందరి చరిత్రను మనకు పూర్తిగా తెలియదు. తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన మహావీరుడు, దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన సింహ స్వభావుడైన సంభాజీ మహారాజ్ చరిత్ర మీకు తెలుసా? ఆయన జీవితం ఓ సాహస కావ్యం. ధైర్యం, సమర్థత, కరుణ, మరాఠ గర్వం అన్నీ కలిసిన వ్యక్తిత్వం. కానీ ఎంత బాధను పడినా, ఎన్నో యుద్ధాలు చేసినా, చివర అమానవీయంగా హింసించబడిన తన ధర్మాన్ని, మతాన్ని, స్వతంత్రతను ఎప్పుడూ వదలని మహాయోధుడు సంభాజీ మహారాజ్ 1657 మే 14న జన్మించారు. తండ్రి శివాజీ మహారాజ్, తల్లి సాయి భోసలే. చిన్నతనంలోనే ఆయనలో అసాధారణమైన ప్రతిభ కనబడింది. శివాజీ ఆయనకు చిన్న వయసులోనే సంస్కృతం, మరాఠీ, పార్సీ, హిందీ వంటి భాషలను నేర్పించారు. కానీ భాషలకే కాదు, ఆయుధాలకు ఆడిపాడే విద్యార్థి. ధనుర్విద్య, యుద్ధ వ్యూహాల్లో మాస్టరీ, శత్రువును ఎదుర్కోవడంలో చురుకైన మనస్సు. 1674లో శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య స్థాపకుడిగా నిలిచారు. కానీ ఆయన మరణం 1680లో సంభవించడంతో రాజ్యంలో ఎన్నో రాజకీయ ఆటలు మొదలయ్యాయి. కానీ తండ్రి మరణించిన తర్వాత కొంతమంది మంత్రులు సంభాజీని అణగదొక్కాలని చూశారు. కానీ ఆయన ఎంతటి ఒత్తిడినైనా తట్టుకొని 1681లో రాజ్యాధికారం చేపట్టి మరాఠా సామ్రాజ్యాన్ని ముందుకు నడిపించాడు. శత్రువుల పట్ల కఠినంగా ఉండే సంభాజీ ప్రజల పట్ల మాత్రం కరుణగా ఉండేవాడు. ఇప్పటి వరకు ఔరంగజేబ్కు శివాజీ మహారాజ్ గుండెల్లో గుబులు పుట్టించిన ఇప్పుడు సంభాజీ మహారాజ్ మరింత కఠినంగా ఎదురయ్యాడు. ఔరంగజేబ్ అతనికి అనేక మార్లు ఒప్పందాలు అందించాడు. కానీ సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యం ఎవరికి తలొగ్గదు అంటూ తిరస్కరించాడు. పలు యుద్ధాల్లో మొఘల్ సైన్యాన్ని ఓడించాడు. 1689 సంభాజీ తన కొందరు అనుచరులతో సేద తీరడానికి వెళ్తున్నప్పుడు అతనికి అత్యంత విశ్వాసంగా కనిపించిన గానో జోషి అనే వ్యక్తి అతడిని మోసగించి మొఘల్ సైన్యానికి పట్టించేశాడు. శత్రువులు అతడిని ఔరంగజేబ్ ఎదుటకు తీసుకెళ్లారు. కానీ సంభాజీ మహారాజ్ కంటి చూపుతోనే సైన్యాన్ని భయపెట్టాడు. ఔరంగజేబ్ సంభాజీ మహారాజును చూస్తూ ఇలా చెప్పాడు: నీ ప్రాణాలను విడిపించాలనుకుంటే ఇస్లాం స్వీకరించు అని చెప్పాడు. కానీ సంభాజీ మహారాజ్ ఏమన్నాడో తెలుసా? నేను మరాఠా వంశానికి చెందిన వాడిని. నా ధర్మం నా గుండెల్లో ఉంది. నా హిందూ మతాన్ని మార్చుకోవడం కన్నా చావటమే నాకు మిన్న. హిందూ ధర్మాన్ని రక్షించడానికి నా ప్రాణాలను సమర్పించడం నా గౌరవం. నా ప్రతి శ్వాస, ప్రతి యుద్ధం నా గోచారంలో ఉన్న హిందూ సంస్కృతిని, ధర్మాన్ని పెంచే దిశగా సాగుతుంది. నా విశ్వాసాలు, నా మనసు, నమ్మకాలు అన్ని హిందూ ధర్మానికి అంకితం. ఇలా ఛత్రపతి సంభాజీ మహారాజ్ సమాధానమిచ్చాడు. అది విన్న తర్వాత ఔరంగజేబ్ కోపంతో కట్టెలాగా మండిపోయాడు. సంభాజీ మహారాజును 40 రోజుల పాటు భయంకరంగా హింసించాడు. కళ్ళను సల్ఫర్తో కాల్చారు, నాలుక కోశారు, చేతులు కాళ్ళు నరికి చివరకు 1689 మార్చి 11న మరణానికి గురి చేశారు. కానీ చివరి వరకు ఒక్క మాట కూడా భయంతో అనలేదు. ఒక్క క్షణం కూడా తన ధర్మాన్ని వదలలేదు. మనం సంభాజీ మహారాజు నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే ధైర్యం, నమ్మకస్తత, దేశభక్తి, సత్యానికి అండగా నిలబడడం. సంసారంలో 100 ఏళ్ల తర్వాత కూడా సంభాజీ మహారాజ్ పేరు సజీవంగా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం చరిత్రలో చెరగలేని ముద్ర వేసింది. చివరి క్షణం వరకు సంభాజీ మహారాజ్ శత్రువుల ముందు తలవంచలేదు. బాధలు, హింసలు, మృత్యువు ఏది ఆయనను భయపెట్టలేదు. ఒక్క మతాన్ని బలవంతంగా మార్చాలని ఎంత వేధించినా ఆయన ఒక క్షణం కూడా వెనుకడుగు వేయలేదు. ఎందుకంటే ఆయనకు జీవితం కంటే ధర్మం గొప్పది, భయం కంటే సత్యం శక్తివంతమైంది. ఈరోజు మనం ప్రశాంతంగా జీవించగలగడానికి కారణం ఈ త్యాగవీరులే. కానీ మనం వారి త్యాగాన్ని గుర్తుంచుకుంటున్నామా? దేశం కోసం, ధర్మం కోసం న్యాయంగా నిలబడుతున్నామా?
సంభాజీ మహారాజ్ చరిత్రలో ఒక పేరు కాదు, ఆయన ఒక ధైర్య గాథ, ఆయన ఒక స్ఫూర్తి. ఆయన చూపించిన మార్గం యుగాల పాటు వెలుగుగా నిలుస్తుంది. నిజమైన ధైర్యం అంటే సంభాజీ మహారాజ్, నిజమైన త్యాగం అంటే సంభాజీ మహారాజ్, నిజమైన నమ్మకస్తత అంటే సంభాజీ మహారాజ్. ఈ దేశం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుంది. సంభాజీ మహారాజ్ వంటి మహాయోధుడికి మనం గౌరవంగా నమస్కరించాలి. జై భవానీ, జై సంభాజీ మహారాజ్.